హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వంటతోనే స్టార్ట్ చేసేయాలండి వీడియో. ఎప్పుడు కూడా టిఫిన్ చేసేది లేదంటే బయట ముగ్గు పెట్టేది ఇదే చూపిస్తూ స్టార్ట్ చేస్తా కదా. ఈ సమ్మర్లో టిఫిన్లు చేసేదానికంటే కూడా అండి పెద్దలాడ అంటే ఎర్లీగా కొంచెం వంట చేసుకుని తినడమే బెస్ట్లండి. ఆ టిఫిన్లు తిని మళ్ళీ ఎట్లయినా కొంచెం ఎండాకాలం టిఫిన్లు అవాయిడ్ చేసి ఉదయాన్నే పెరుగన్నం తినడము లేదంటే జావ చేసుకొని తాగడం ఇట్లాంటివి చాలా బెస్ట్ అండి. అలా అని చెప్పేసి నేనైతే ఇంకా టిఫిన్ కూడా ఏం చేయట్లేదులేండి ఈ మధ్య. ఎప్పుడైనా చేస్తే ఇంకా కొంచెం ఇడ్లీనో లేదంటే ఇంకా ఇట్లా నైట్ మిగిలిన అన్నం పెరుగు పెట్టేసుకొని తినడం ఇట్లాంటివి చేస్తున్నాను. అలా అని చెప్పేసి వంట స్టార్ట్ చేసేయాలండి. ఏం చేస్తున్నానంటే అండి వంట వచ్చేసి ఎగ్ పులుసు పెడుతున్నానులేండి. ములక్కాయలు ఉన్నాయి, కొంచెం పులుసు అయితేనే బాగుంటుంది కదా. ఈ ఫ్రైలు ఇవి అసలుకి తినలేములండి. అలా అని చెప్పేసి ములక్కాయ ఎగ్ పులుసు అయితే పెడుతున్నాను. ఎగ్స్ కూడా పెట్టేసానులేండి. ఒక పక్క ఎగ్స్ కూడా ఉడుకుతున్నాయి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇవి కూడా కట్ చేసేసానులేండి. ఇంకా హాల్లో కూర్చొని చేసింది అదేలేండి. ఎంతసేపు ఉల్లిపాయలు కట్ చేసాను. ఇక్కడ మిక్సీ పడుతున్నా కదండి, పాలు తోడు పెడతానుగా మేగడ తీస్తానులేండి. అది ఒక 1 వీక్ పైన అయిపోయిందిలేండి. రోజు అనుకుంటున్నా మిక్సీ పడదాము వెన్నపూస వస్తుంది కదా అని చెప్పేసి రోజు కూడా ఇంకా వంట చేసేసరికి కిచెన్లో అసలు ఉండలేకపోతున్నాను అండి. అలా అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ చేద్దాంలే అనుకుంటున్నా, అంతే డిలే అయిపోతుందిలే. ఇంక ఈరోజు ఎగ్స్ ఉడుకుతూ ఉంటాయి కదా, ఈలోపు మిక్సీ పట్టేయచ్చులే అని చెప్పేసి ఇంకా మిక్సీకి వేసాను. ఒక్కొక్కసారి ఎందుకు కానండి వెన్న రాదండి మిక్సీకి వేస్తే. ఒక 2 తిప్పలు తిప్పగానే వస్తుంది కదా. ఒక్కొక్కసారి ఎక్కువ తిప్పేసరికి ఎందుకో కానండి అసలుకి రాదు. మళ్ళీ వెన్నపూస రాలేదులండి మిక్సీలో వేసినా సరే. గిన్నెలో అయితే పోయేసుకుని మజ్జిగ కవ్వం ఉంటుంది కదా, కవ్వం పెట్టి అయితే ఇట్లా తిప్పుతున్నానులేండి. ఒకసారి ఎందుకో డబుల్ పనులు అవుతాయి కదా, నాకు ఎప్పుడు అంతే అవుతాయిలేండి. ప్రతి వీడియోలో కూడా అంతే చెప్తాను కదా, అన్నీ కూడా డబుల్ అవుతాయి. అంటే ఫస్ట్ గ్రైండ్ చేసినప్పుడు బాగానే వెన్న వచ్చేసింది. నేను ఇంకా ఎక్కువ వస్తుందిలే అని చెప్పేసి ఎక్కువసేపు ఉంచేసరికి అది వెన్న రాలేదులే. అలా అని చెప్పేసి గిన్నెలో పోయేసుకుని ఇలా మజ్జిగ కవ్వంతోనే చేస్తున్నాను. ఎగ్స్ కూడా వచ్చేసినాయి అని చెప్పేసి ఇంకా కూర కూడా తాలింపు చేస్తున్నానులేండి. జావ కూడా చేసుకుని తాగాలండి, జావ పిండి కూడా ఉంది. ఎందుకో కానండి దోశలు ఈ పూరి చపాతీలు ఇవి తింటే అసలుకి గ్యాస్ పడుతుంది, మళ్ళీ అన్నం తినలేకపోతున్నానండి. అలా అని చెప్పేసి నేను ఈ మధ్య కొంచెం ఎక్కువ చెప్పాలి అంటే పెరుగుతోనే ఎక్కువ తింటున్నాను. పచ్చళ్ళైనా కర్రీస్ అయినా కానీ వేసుకోవడం చాలా వరకు తగ్గించేసాను. తింటే పెరుగుతో లేదంటే మజ్జిగ తాగడం ఇలాంటివి. మళ్ళీ ఈరోజైతే ఇంకా ఎందుకో కానీ కొంచెం పుల్లగా ఏమైనా పులుసులాగా పెట్టుకుని తింటే బాగుంటుంది అని చెప్పేసి ఇంక పులుసు ములక్కాయ వేసి అయితే పెడుతున్నాను. ములక్కాయ పప్పు వేసి చారు చేద్దాం అనుకున్నాను. ఎగ్స్ ఉన్నాయిలండి, ఎగ్ ఫ్రైడే టు పప్పే కదా చేసేది, ఎగ్స్ అలానే ఉంటున్నాయి అని చెప్పేసి ఇంకా ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నాను. ములక్కాయ పులుసు చాలా బాగుంటుందండి. మళ్ళీ ఎగ్స్ వేసి చేస్తే ఇంకా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంటే ములక్కాయ టమాటా అట్లా చేస్తారు కానీ ఎగ్ వేయరు కదండి, కానీ ఎగ్ కూడా వేయండి చాలా బాగుంటుందండి. ఒక పక్క ఇట్లా వంట చేసుకుంటూనే నేను ఇంకా వెన్నపూస కూడా తీస్తున్నానులేండి. అంటే ఎక్కువ ఏం లేదులేండి, ఒక గిద్దలో కొంచెమైనా వస్తుంది. మళ్ళీ ఎందుకు అలానే వేస్ట్ చేయడంలే అని చెప్పేసి ఇంకా మేగడ ఎప్పుడు కూడా తీస్తానులేండి.
ఉల్లిపాయలు టమాటాలు ఇవైతే మగ్గినాయి. కొంచెం ఉప్పు కారం అలానే ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని మగ్గించుకున్న తర్వాతనే ఎగ్స్ వేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఎగ్స్ ఇలా ఈ తాలింపులు అయితే వేయట్లండి. ఎగ్ పులుసు వేసుకుంటాం కదా, చింతపండు పులుసు, ఆ పులుసు వేసుకుని పులుసు మరుగుతుంది కదండి, అప్పుడు వేస్తారులేండి. చేపల కర్రీ అయినా అలానే చేస్తారు. నేను ఒక్కొక్కసారి అలానే చేస్తానులేండి. అంటే ఎగ్ కర్రీ అయితే ఇలానే చేస్తాను. ఎగ్స్ ఇలా తాలింపులోనే వేస్తానులేండి. ఎగ్స్కి కొంచెం నాలుగు వైపులా ఘాటులాగా వేసుకొని ఇట్లా ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిన తర్వాతనే వేసామనుకోండి, ఆ ఉప్పు కారం అనేది ఎగ్స్కి పట్టిద్ది, చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇట్లా కాకోకుండా పులుసు మరిగేటప్పుడు వేసామనుకోండి, ఉప్పు కారం అనేది ఎగ్స్ పట్టదు కదా, ఎగ్ తినేటప్పుడు కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ఎగ్స్ని తాలింపులో బాగా ఉప్పు కారం పట్టేటట్టు ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాతనే చింతపండు పులుసు వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటా. తర్వాతనే చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కూడా చేసుకోవచ్చండి. అంటే పులుసు వేయకోకుండా కూడా ఇలా కూడా వండుకోవచ్చు. కానీ కొంచెం పులుసులాగా ఉంటేనే బాగుంటుంది కదా ఈ ఎండలకి, అలా అని చెప్పేసి చింతపండు పులుసు అయితే వేస్తున్నా. అంట్లు కూడా ఏమీ లేవులండి ఎక్కువ. ఇంకా వంట చేసిన తర్వాత అన్నీ ఒకసారే కడగవచ్చులే అని చెప్పేసి ఇంకా అలానే ఉదయం టీ తాగిన గిన్నెలు ఇవే ఉన్నాయి. ఇంక ఇప్పుడు వంట అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి గ్యాస్ పొయ్యి గ్యాస్ బండ ఇవంతా కూడా కడగాలండి. ఎందుకంటే మజ్జిగ తిప్పాను కదా, అవి పొయ్యి మీద కింద కూడా పడినాయి. అట్లా తిప్పుతూ ఉంటుంటే ఈగలు అయితే అసలుకి కొంచెం ఏమైనా పోయినా కానీ ఈగలు అయితే తొందరగా వస్తాయి కదండి, వెన్నపోసాయి ఈగలు వస్తాయి, మళ్ళీ జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా. అలా అని చెప్పేసి వంట అంతా కంప్లీట్ అయిపోయినాక నీట్గా గ్యాస్ పొయ్యి గ్యాస్ బండ ఇవన్నీ కూడా నీట్గా తుడవాలండి. ఇలా చూడండి, చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసేసి బాగా అంటే కొంచెం పులుసు దగ్గరగా అయ్యే వరకు మరిగించేసుకుంటే చాలు. అసలుకి గొంతు ఎండిపోతుందండి. ఉదయం లేవగానే ఎప్పుడు బ్రష్ చేసి వాటర్ తాగుదాం అన్నట్లే ఉంటుందిలేండి. ఎక్కువ ఫుడ్ కంటే కూడా ఇప్పుడు ఎండకి వాటర్ ఎక్కువ తాగుతాం కదా, వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. కొంచెం బాడీలో హీట్ అనేది చేయకోకుండా ఉంటుంది, వేడి చేయకోకుండా ఉంటుంది. చూపిస్తే చూడండి, ఒక గిద్ద వరకు నెయ్యి అయితే వచ్చిందిలే. కాగబెట్టేస్తానులేండి ఎంపటే కూడా. ఇంకా మజ్జిగ అంటే ఒక 1 వీక్ వరకు ఉన్న మేగడ కదండి, ఆ మజ్జిగ పారబోయటమే. అవి స్మెల్ వస్తాయి కదా, ఆ మజ్జిగ అయితే ఇంకా పారబోస్తానులేండి. అన్ని రోజుల నుంచి ఉన్నవి బాగోవు కదా. మంచిగా వెన్నపూసని వాటర్ పెట్టేసి నీట్గా అంటే కడిగానులేండి. నీట్గా కడిగేసిన తర్వాతనే ఇంకా నెయ్యి అయితే సిమ్లో పెట్టి వేసుకొని కాగబెట్టి వేసుకుంటే చాలు. కొంచెం యాలకులు లేదంటే కరివేపాకు, మొత్తానికి లవంగాలు ఏమో వేస్తారులేండి, కరివేపాకు కాదనుకుంటా. అయితే నేను యాలకులు అయితే వేస్తానులేండి. యాలకులు అంటే ఎక్కువ నెయ్యి ఉన్నప్పుడు వేస్తాను, ఇప్పుడు కొంచెమే కదా అలా అని చెప్పి అయితే వేయట్లేదండి. ఫస్ట్ ఇక్కడ మజ్జిగ అని మజ్జిగ చేస్తే మజ్జిగ బాగా పడినాయి కదా, అసలు కొంచెం ఎట్లా ఉందని చెప్పేసి ఫస్ట్ కొంచెం అట్లా తూడ్ చేసాను. చూడండి కాగిపోయింది కదా, అంతకుముందు కొంచెం ఉందిలేండి. ఇంకా ఇది కూడా నెయ్యి దాంట్లో అయితే పోసేసానులే.
మళ్ళీ ఇది అయిపోయేలోపు మళ్ళీ చేస్తానులేండి. మళ్ళీ మేకడ అలా పక్క పెట్టేసుకొని మళ్ళీ తీస్తాను. అలానే వాడుకుంటూ ఉంటానులేండి. నెయ్యి కొనాలి అంటే బయట చాలా రేటు ఉంది కదండి. అసలుకి కొననులేండి బయట నేను. ఎప్పుడైనా అంటే నేను ఇట్లా తీస్తేనో లేదంటే అమ్మ పంపిస్తేనో ఇంకా అవే వాడుకుంటా కదండి. నెయ్యి అయితే నేను ఎప్పుడు కొనలేదండి. ఎప్పుడో పిల్లలు బాగా చిన్న పిల్లలు అప్పుడు కొన్నానేమో కదండి. ఇంకా తర్వాతకి ఇన్ని పాలు తీసుకుంటున్నప్పుడు పెరుగు తోడు పెట్టుకుంటున్నాం కదా, ఆ మేగడ తీసి వెనపోసి తీసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు అట్లానే వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి అలానే ఇంకా నెయ్యి అయితే తీయడం అలవాట్లండి నాకు. కూర అవుతూ ఉంటుంది, అంట్లు కూడా కడిగేస్తున్నానులేండి. ఈ ఎండాకాలం అన్ని రోజులు వంట తొందరగా చేసుకోవాలండి, ఎందుకంటే కిచెన్లో అసలు ఉండలేము. అంటే ఈ ఎండకి కిచెన్లో అసలు వంట చేయలేం కదండి. అలా అని చెప్పేసి వంట తొందరగానే చేసేస్తున్నా. ఇక్కడ మీరు గమనించినట్లయితే పిచ్చుకలు, పిట్టలు అరుస్తున్నాయి కదండి. ఆ సౌండ్ మాత్రం చాలా బాగుందిలేండి. అసలుకి పిచ్చుకలు ఎప్పుడు అరుస్తూనే ఉంటాయండి. అసలు ఆ సౌండ్ వింటుంటే కొన్ని చోట్ల అసలుకి ఇట్లా కాకులైన పిచ్చుకలు, పిట్టలు అసలు ఇవి కనిపించట్లేదు కదండి. కానీ మా ఇంటి ముందు చెట్లు, మళ్ళీ ఇట్లా మనీ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అక్కడ వచ్చి అరుస్తూనే ఉంటాయి. మళ్ళీ నేను గోడ మీద డైలీ కూడా వాటికి నీళ్ళు పెడతానులేండి. నాకైతే చాలా అంటే అట్లా నీళ్ళు పెడితే అట్లా నీళ్ళు పెట్టడం చాలా ఇష్టం అండి. ఒక్కరోజు మర్చిపోయిన అయ్యో నీళ్ళు పెట్టలేదా అని అనిపిస్తుందిలేండి. నీళ్ళు పెడతాను ఒక ప్లేట్లో, లేదంటే కొంచెం ఫుడ్ కూడా పెడతానులేండి. అంట్లు కూడా కడిగేసేసానులేండి. అంటే చెప్పాను కదా కొన్ని ఉన్నాయి అని చెప్పేసి అంట్లు కడిగేయగానే రైస్ కుక్కరు, మిక్సీ చాలా రోజులు అయిపోయిందిలేండి ఇవి తొడవక. అంటే కొంచెం బంకగా జిడ్డుగా ఉన్నాయి. ఇంకా అలా అని చెప్పేసి కొంచెం స్క్రబ్బర్ మీద విమ్ వేసేసుకొని అవి అయితే నీట్గా తుడిచేసుకున్నా. అప్పుడప్పుడు ఈ గ్రైండర్ అయినా సరే, మిక్సీ అయినా, రైస్ కుక్కర్ అయినా, ఇవి ఫ్రిడ్జ్ వీటినైతే వారానికి ఒకసారైనా తుడుస్తానులేండి. అలా మరీ డీప్ క్లీనింగ్ చేసే అంతవరకు అయితే ఉంచుకోనులేండి. వారంలో ఒకసారైనా వీటన్నిటిని ఇలా తుడుచుకున్నాం అనుకోండి, ఎక్కువగా మరీ డీప్ క్లీనింగ్ చేసే వరకు కూడా అవసరం ఉండదులేండి. నేనైతే అంతేలేండి. మరీ ప్రతిదీ కూడా డీప్ క్లీనింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళనులేండి. ఈ ఎండలకి అసలుకి అంత అంటే కొంచెం ఎక్కువ పని అయితే పెట్టుకోకూడదు. చాలా తొందరగానే పని అయిపోయేటట్లు చూసుకోవాలి. చూడండి రైస్ కుక్కర్, మిక్సీ కూడా తుడిచేసాను. గ్యాస్ బండ్ కూడా తుడిచేస్తున్నానండి. అంత జిడ్డు ఏమి లేదులేండి, తుడుస్తూనే ఉంటాను. గ్యాస్ బండ్ అయితే రోజు డైలీ కూడా వంట కాగానే తుడుస్తాం కదా ఎవరమైనా సరే, నేను కూడా అంతేలేండి. ఇక్కడ కూర కూడా అయిపోయింది. ఇంకా వెంటనే వేరే గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకుని ఇది కూడా కడిగేసాను అనుకోండి, అంట్లు ఏమీ ఉండవు. రైస్ ఒకటి పెట్టాలి, రైస్ కుక్కర్లో వేసానులేండి. తినే ముందైనా వండొచ్చులే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ కర్రీ అయితే చేసాను. గ్యాస్ పొయ్యి వంట చేయగానే తొడవద్దులేండి, కానీ నాకు పని అయిపోయింది కదా, కొంచెం మజ్జిగ చేసే కదా, ఈగలు అవి వాళ్తాయి అని చెప్పేసి ఇంకా వంట చేయగానే తుడుస్తున్నానులేండి. లేకపోతే కొంచెం చల్లారిన తర్వాతనే అంట్లు కడిగేసి లాస్ట్కే తుడుచుకుంటా. హీట్ మీద పొయ్యి వేడిగా ఉన్నప్పుడు తుడిస్తే వాటర్ పడితే తొందరగా అది గ్లాస్ అనేది తొందరగా పగిలిపోయింది కదా, అలా అని చెప్పేసి తుడవనులేండి. ఈరోజు అట్లా వెంటనే వంట కాగానే అయితే తుడిచేస్తున్నాను. ఈరోజు వంట అయితే ఇలా చాలా సింపుల్గానే అయిపోయిందిలేండి.
ఎందుకో కదండి, మనం ఎంత వంట చేసినా కానీ కిచెన్ మాత్రం నీట్గా ఉంటే అసలుకి చేసిన పనిని కూడా మర్చిపోతాం కదా. కిచెన్ ఒకటి, గ్యాస్ పొయ్యి ఒకటి, కౌంటర్ టాపు నీట్గా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది కదండి. చేసిన పనైనా చే ఎంత ఎక్కువ పెద్ద వంట చేసినా కానీ ఏమనిపించదు కదా, నీట్గా ఉంది అనిపిస్తుంది కదండి. ఇంకా అలా వంట అంతా కంప్లీట్ అయిపోయింది. గిన్నెలు కూడా కడిగేసాను. లిక్విడ్ వేసేసి ఒకసారి లిక్విడ్తో తుడిసి మళ్ళీ రెండోసారి నార్మల్ వాటర్ పెట్టి తుడిస్తే కాళ్ళకి బంకగా జిడ్డుగా ఉండదులండి. ఒకసారి లిక్విడ్ వేసేసి తుడిచి వదిలేయకోకుండా మళ్ళీ సెకండ్ టైం కూడా నార్మల్ వాటర్ పెట్టి తుడిచామనుకోండి, మనం నడుస్తుంటే కూడా కొన్ని బంకగా జిడ్డుగా ఉంటుంది కదా, అలా ఉండదులేండి. ఇంకా ఇంట్లో వంట పని, ఈ ఇంట్లో పని వరకు అయితే కంప్లీట్ అయిపోయిందిలేండి. బయట పని ఏమైనా ఉందంటే బట్టలు ఒకటి ఉతకాలండి. చూస్తా, ఇప్పుడు ఉతికితేనేమో ఉతుకుతానండి, లేకపోతే సాయంత్రం అయినా ఉతుకుతాను. ఎందుకంటే ఎండ వస్తుందండి అక్కడ, ఈ ఎండకి ఉతికేదానికంటే కూడా కొంచెం సాయంత్రం ఉతకొచ్చు అని చెప్పేసి సాయంత్రం ఉతుకుతా. చూడండి, నేను మళ్ళీ సెకండ్ టైం కూడా ఇంకా నార్మల్ వాటర్ పెట్టి అయితే తుడిచేస్తాను. ఉదయం లేవగానే టీవీ పెడతామండి. ఆ టీవీ 24 గంటలు మోగుతూనే ఉంటుంది. అంటే టీవీలో సాంగ్స్ పెట్టుకొని పని చేయడం అలా అలవాటండి. చూపిస్తానులే. పిల్లలేమో ఇంకా లేవలేదు కాబట్టి, పిల్లలు లేస్తేనేమో వాళ్ళు షార్ట్స్ లేదంటే కిడ్స్ ఛానల్స్ అవే చూస్తారు. ఇంకా వాళ్ళు పడుకున్నంతసేపు నేను సాంగ్స్ పెట్టుకుని పని చేస్తానండి. చూడండి, పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా మీకు ఒకసారి కిచెన్ మొత్తం కూడా చూపిస్తున్నానండి ఎలా ఉందని చెప్పేసి. అలానే నేను చేసిన ములక్కాయ ఎగ్ పులుసు కర్రీ కూడా చూడండి, అసలుకి చూస్తుంటేనే నోరూరుతున్నట్లే ఉంటుంది కదండి. చాలా బాగుంటుందిలేండి. ఇలా ములక్కాయ వేసేసి ఎగ్ వేసి పులుసు పెట్టండి. అంటే నేను పాలు కూడా తోడుపెట్టానులేండి. ఒకటే కాదు, పెరుగు కూడా ఉంది. ఈరోజు వంట అయితే ఇలా చాలా సింపుల్గా చేశాను. ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఈ వాటర్ బాటిల్ ఇవి మట్టితో చేసిందండి. మొన్న అంటే మ్యారేజ్ డే రోజు గుడికి వెళ్ళి వస్తుంటే రోడ్ సైడు అమ్ముతూ ఉంటే అసలుకి కొంచెం దూరం వచ్చేసాములండి. అంటే చూసి మళ్ళీ తర్వాత ఎందుకో మ్యారేజ్ డే రోజు ఏదైనా ఒకటి అట్లా తీసుకోవాలి, మళ్ళీ గుర్తుగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మరీ తీసుకున్నానులేండి. నాకు 2 తీసుకోవాలని ఉంది. ఇంకా మా వారు అసలు ఫస్ట్ ఒకటి తీసుకొని చూద్దాం ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒకటే తీసుకున్నానులేండి. కానీ ఎందుకో కూల్ కావట్లేదులేండి, కొంచెం వాడే కొద్ది అవుతుందేమో. ఎంత ఉంటుంది కాస్ట్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాగుంది కదండి, 2 ఉంటే ఇంకా బాగుండు అనిపించిందిలేండి. ఈరోజు వీడియో అయితే ఇలా ర్యాండమ్గానే షూట్ చేశాను.